వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. రాజధాని అమరావతి అనేది అందరి కళ అని వ్యాఖ్య. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం. భారీగా కురిసిన వర్షానికి భక్తులపై కూలిన గోడ కూలి 8 మంది భక్తులు మృతి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 6,60,000 కోట్ల రుణ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గత ఏడాది కంటే 22% అధికంగా రుణ ప్రణాళికకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు ఆమోదం తెలిపారు. రాష్ట్రానికి 1,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని, అండగా నిలవాలని బ్యాంకర్లను ఆయన కోరారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశమై వివిధ నిర్ణయాలు తీసుకుంది. ఎంఎస్సీలకు బ్యాంకులు చేయూతనివ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూ 2029 నాటికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతునివ్వాలని, 2025-2026లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్సీలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజధాని అమరావతి అనేది అందరి కళ అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసానికి తెర లేపారని ఆరోపించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని అసెంబ్లీ వేదికగా ప్రకటించినప్పుడు జగన్ అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. ప్రధాని సభ జరగబోయే ప్రాంతాన్ని హోంమంత్రి వంగల్పూడి అనిత పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంస పాలన చేశారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో మహిళా రైతుల్ని తన్నారని, మహిళా రైతుల్ని అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని, గత ప్రభుత్వంలో రైతులు అరసేవల్లి వరకు పాదయాత్ర చేస్తే అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో విధ్వంస పాలన జరిగిందని ఆరోపించారు. రాజధాని పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. పీఎం సభకి కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశామని ఆమె స్పష్టం చేశారు. మన అమరావతి రావడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి. అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మ్యాక్సిమం అక్కడ వర్క్స్ అన్నీ కూడా మనం ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం, సచివాలయం ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా మనం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విధ్వంస పరిపాలనకు తెరలేగింది. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. చాలామంది ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చిన ముఖ్యమంత్రి కంటిన్యూ చేస్తారు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అయిన తర్వాత కూడా అమరావతిని మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా అమరావతి ప్రజలకి అమరావతి రాజధానిగా రావాలని చెప్పి వైజాగ్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కనిపించింది మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వైజాగ్ను ఒక రాజధాని కింద చేస్తాం, కర్నూలుకు రాజధాని చేస్తాం, ఇక్కడ ఒక రాజధాని ఉంచుతామని రకరకాల పుకార్లు పెట్టిన పరిస్థితి నుంచి
ఈ రోజు ఆ రోజు మనందరికీ తెలుసు అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసిన అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆఖరికి అమరావతి రైతుల మీద ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టుకున్న పరిస్థితి. అమరావతిని చూడటానికి వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు మీద రాళ్ళు రువించిన పరిస్థితి. అదేంటని అడిగితే భావస్వేచ్ఛ ప్రకటన అని ఒక పోలీస్ ఆఫీసర్ చేత పలికించిన మాటలు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు ఇంత వైభోగంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతల చాలా మంది కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది. అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది. అమరావతి మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే పోలీసులు కాలుతో తినని పరిస్థితి కూడా కనిపించింది. జైల్లో పెట్టారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, కడుపు మీద తన్నారు, ఆఖరికి రోడ్ల మీద భోజనం చేశారు. ఇదే అమరావతి రైతులు తిరుపతి పాదయాత్రకు వెళ్తే ఎన్నో ఆటంకాలు పెట్టారు. ఇదే అమరావతి రైతులు అటు అరసవెల్లి పాదయాత్రకు వెళ్తామంటే రామచంద్రాపురం దగ్గర వరకు తెలియదు అది అడ్డుకున్నారు. వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద నిన్న చెప్తా ఉంటే 120 కేసులు 130 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద మొన్నటి వరకు కూడా. అంటే ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంతమంది రైతుల తాలూకా ఆ రోజుతో న్యాయ పోరాటం చేసిన న్యాయ పోరాటం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన న్యాయ పోరాటం, మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఈరోజు మళ్ళీ అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం నిజంగా చాలా పరిణామం కింద భావించాలి. ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నలుమూలల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఈరోజు చూడడానికి రావడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం అన్ని మూల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగింది. స్వామి వారి నిజ స్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలటంతో 7 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువగా వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ల వద్ద ఉన్న గోడ కుప్పకూలటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పిల్ల మహేష్, ఆయన భార్య శైలజ తల్లి పైలా వెంకటరత్నం, శైలజ మేనత్త జి మహాలక్ష్మి ఉన్నారు. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా శైలజ పనిచేస్తున్నారు. హెచ్సిఎల్లో పిల్ల మహేష్ విధులు నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే వీరికి వివాహం జరిగింది. 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన 4ని ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకరబ్రత బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మే 2న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. 5 లక్షల మంది జనం ప్రధాని బహిరంగ సభకు హాజరు కానున్నారని, వీరి కోసం కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 10,000 వాహనాల వరకు అమరావతి రానున్నాయని, ఆ వాహనాల కోసం 11 చోట్ల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకవేళ వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా రాజధానిలో వేసిన 350 కిలోమీటర్ల రహదారుల మీద ఆ వాహనాల నుంచి ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమరావతి సభా ప్రాంగణాన్ని కూడా మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? అంటే ఏర్పాట్లు ఆల్మోస్ట్ 95% పూర్తయినాయి. ఇంకొక 5% ఉంది. బహుశా ఇవాళ ఈవినింగ్కి మెజారిటీ అయిపోతే ఏదైనా 1% అటు మిగిలితే రేపు మార్నింగ్ అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడీ వచ్చినప్పుడు ఏమేమి ఆవిష్కరణలు జరగబోతున్నాయి, ఫ్యూచర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు ఇవ్వటం జరిగింది. టెండర్లు పిలవటం, అందులో 43,000 కోట్లకి అయితే L1 కూడా ఇచ్చేసాం. మిగతా వాటిని కూడా ఇవాళ రేపులో L1 ఇవ్వబోతున్నారు. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో యాక్చువల్గా వర్క్స్ టేకప్ చేస్తున్నాము. రీస్టార్ట్ ఎందుకంటే ఈ 2014-19లో స్టార్ట్ చేసాం. భారత ప్రధాని చేతుల మీదుగానే జరిగినాయి.
అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి నిర్విరామం చేసింది. దీన్ని రీస్టార్ట్ చేస్తుంది ప్రభుత్వం రంగాన్ని. అందుకని వారి చేతుల మీద చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు వారిని అడగటం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వారి చేతుల మీద యాక్చువల్గా ఏదైతే టెండర్లు పిలిచామో వాటన్నిటిని యాక్చువల్గా రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా ప్రధాని మోడీ వచ్చే టైంలో మండు టెండ కూడా ఉండబోతుంది. అదేవిధంగా వర్ష సూచనలు కూడా వస్తున్నాయి. దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందుకని యాక్చువల్గా ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు చాలా చక్కగా పెద్ద ఈ షామినేస్ అవన్నీ సెట్ చేశారండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటరు, బటర్ మిల్క్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా అధికారులు దాదాపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. సార్, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సులు, కార్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు జిల్లాల నుంచి? దాదాపు 6,500 పైగా బస్సులు ఏర్పాటు చేశారండి. అదేవిధంగా ఒక 3,000 పైగా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా పార్కింగ్ని పోలీసు వాళ్ళు సిఆర్డీ కూర్చొని డిస్కస్ చేసి పార్కింగ్ పెట్టారు. అయితే వర్షపు జల్లులు ఏదన్నా వచ్చి పార్కింగ్లో పెట్టడానికి ఇబ్బంది అయితే ప్లాన్ బి చేయమని చెప్పాము. ప్లాన్ బి అంటే ఇక్కడ 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ 2014-19లోనే 2-3 లేయర్స్ వేసాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా యాక్చువల్గా ఆ ప్లాన్ చేయమన్నా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి ప్లాన్ బి కూడా రెడీ అవుతుంది. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా మోడీ టూర్ మీద భద్రత ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఎస్పీజీ కంట్రోల్లోకి ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఒక భద్రత అంటే ఇటు మనకి పాక్ మధ్యలో యుద్ధం జరగబోతుంది. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఇది సెంటర్ స్టేట్ డిస్కస్ చేసి ఎస్పీజీ జోడ్ చేసేది. మెయిన్ ఏరియా అయితే ఎస్పీజీ వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. ఆ విధంగా ఇటువంటి సభలు జరిగేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్లో జరిగేటప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ చాలా పకడ్బందీగా స్టేటు చేస్తుంది, సెంట్రల్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే అమరావతి పునర్నిర్మాణ పనులకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఒకవేళ కనుక వర్షం పడితే దానికి ప్లాన్ బి కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. అదేవిధంగా మోడీ వచ్చే టైంలో వచ్చే రహదారులన్నీ కూడా పూల వర్షంతో స్వాగతం పలుకుతామని చెప్పి సుమారు 50,000 కోట్ల రూపాయల పునర్నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయనున్నారని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రినీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు, ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. అమరావతి సచివాలయంలో వెలిగొండ, పోలవరం, హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈఎంసీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్సీలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా మెషినరీ, డంపర్లు, ఎక్స్వేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏజెన్సీలకు ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ 217 మీటర్ల నిర్మాణం పూర్తయిందని, వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ 2లో బెంచింగ్ లైన్ పనులు ఏప్రిల్ నెల లక్ష్యంకు చేరుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ను వెనువెంటనే 10 రోజులలో టెండర్లు పిలవాలి, పనులను ఏజెన్సీలు వెంటనే మొదలు పెట్టుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. జిల్లాలో అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో
పార్టీని నడపాలని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత జిల్లా స్థాయి నాయకులు తీసుకోవాలన్నారు. అదే మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నా దానిపై మీరు గట్టిగా పనిచేయాలని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికి మీ పనితీరు బాగాలేకపోతే ప్రత్యామ్నాయం చూడటంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో నియోజకవర్గాల్లో సమన్వయం చేయటం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీ నిర్మాణం ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. మే 2న ప్రధాని మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. సుమారు 5 లక్షల మంది బహిరంగ సభకు వస్తారని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న నోడల్ ఆఫీసర్తో వీరపాండ్యన్ మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోడల్ అధికారి వీరపాండ్యన్ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వీరపాండ్యన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏంటి? మా ఏర్పాట్లు ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ పార్కింగ్ మూమెంట్, ఒకవేళ వర్షం వస్తే ఏ రకంగా ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవాలి, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా ఆల్రెడీ పాయింట్స్ అని ఫిక్స్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఫైనల్గా ఎలా మూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి పోలీస్ టీంతో కలిసి కూర్చొని ఫైనల్ చేస్తున్నాం. సార్ అదేవిధంగా గన్నవరంలో ప్రధాని మోడీ దిగిన దగ్గర నుంచి ఇటు సభా ప్రాంగణం వరకు వచ్చేదారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు సైడ్ అంటే ఏమన్నా రోడ్ షో లాంటిది ఏమన్నా ఉంటుందా? అమరావతి రైతులకి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా, అసలు ఏంటి? ఫార్మల్ రోడ్ షో అనేది ఉండదు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి ఉందని. సో మనకు రెగ్యులర్ క్యార్కాడ్ మూమెంట్ ఉంది. రెగ్యులర్ క్యార్కాడ్ మూమెంట్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పినట్టుగా సంప్రదాయపరంగా మనము స్వాగతం పలకాల్సిన సంప్రదాయం మన దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తాం, నార్మల్గా ఉంటుంది. సార్ భద్రత పరంగా ఎలాంటి భద్రత ఏర్పాటు చేసినా, అదేవిధంగా సుమారు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? సో మనకు ఎస్పీజీ ప్రోటోకాల్ నామ్స్ బ్లూ బుక్ ప్రకారం ఏదైతే ఫాలోఅప్ చేయాలో ఆ రకంగా చేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మన నంబర్స్ కానీ వివరాలు కానీ బయటకు చెప్పకూడదు, కానీ కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. నేను ఎస్పీజీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకుని దే ఆర్ సాటిస్ఫైడ్. సార్ అదేవిధంగా కలెక్టర్లకి కూడా అంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా బస్సులు, కార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ కనుక రెయిన్ పడితే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే బస్ పార్కింగ్ కానీ అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కూడా వర్షం పడితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో వర్షం వస్తే ఆల్టర్నేట్ ప్లాన్ రోడ్స్ మీదనే పెట్టాలి. సో మనకు ఉన్న రోడ్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. అలా ఉన్నప్పుడు మనకు పికప్ డ్రాప్ మూవ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్పీజీ భద్రత నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఎస్పీజీ భద్రతలో ఉంది. ముఖ్యమంత్రి అదే ప్రధాని మోడీ ఇటు గన్నవరం నుంచి ఇటు సభా ప్రాంగణం వచ్చే వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ వీరపాండ్యన్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్నవరంలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గంలో భారీ గేట్లను ఏర్పాటు చేసి పర్యటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా ఉద్దండరాయనిపాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని ఆమె అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రస్తుతం ఆమె నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది. మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి
పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే, అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీసుకు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. పహల్గాం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాన్య అరటి పండ్ల వ్యాపారి కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి జీవితం గడుపుతున్న మధుసూదన్ రావు ఉగ్రవాదుల దాడిలో మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. దాడి జరిగిన తీరును ఆయన భార్య వివరిస్తుంటే తట్టుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావుకు జనసేన అగ్రనేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన వెంటనే పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించామని తెలిపారు. మృతుడి ఆత్మశాంతికి వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పించామని, భారతీయుల ఐక్యతను చాటేందుకు మానవాహారం కూడా నిర్వహించామని వివరించారు. పార్టీ శ్రేణులలో జాతీయవాదాన్ని పెంపొందించేలా పవన్ కళ్యాణ్ పార్టీని నిర్మించారని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీటైన బలమైన సమాధానం ఇస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్డీఏలో మన భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు మనల్ని అందరినీ కూడా ముందు నడిపే అంశం, ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం. దేశం తర్వాత మన రాష్ట్రం, రాష్ట్రం తర్వాతే మనం. ఈ విధంగా మనలో ఒక నిబద్ధత, ఒక పట్టుదల, ఒక విలువలతో కూడిన రాజకీయం నింపింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పదవులతో సంబంధం లేదు ఈ ప్రయాణం. కనీసం మనం ఏంటి, మన దేశానికి ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మన దేశానికి నిలబడగలుగుతాం అనే అంశాలపైన మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. దానికి అనుగుణంగా ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రాత్రంతా నిద్ర పట్టని పరిస్థితిలో ఉదయమే 6కి ఫోన్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు కార్యక్రమాలు చేద్దాం, జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలని ఆయన ఆదేశించారు. మొట్టమొదటి రోజు మనం మీ అందరూ కూడా పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా మాకు వచ్చిన సమాచారం మన జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు. కొవ్వొత్తులు ర్యాలీ చేశాం. మరుసటి రోజు దీక్షలు నిర్వహించాం. ఆ శిబిరాల్లో మౌనంగా మనం కూర్చుని మన నిరసన తెలిపాం. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదం నశించాలి, ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి రాకూడదు అనేది మనందరం కూడా బలంగా చక్కటి సంకేతం పంపించాం. 3వ రోజు ఒక యూనిటీ డెమాన్స్ట్రేట్ చేయడానికి మనందరం కలిసి ఉన్నాం,
ఈ కార్యక్రమాల్లో మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదనే అంశం పైన మానవహారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి కార్యక్రమం చేశాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. రాజధాని అమరావతి అనేది అందరి కళ అని వ్యాఖ్య. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం. భారీగా కురిసిన వర్షానికి భక్తులపై కూలిన గోడ కూలి 8 మంది భక్తులు మృతి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.